వెల్కమ్ టు టీవీ ట్రిపుల్9 న్యూస్. కాంగ్రెస్ పార్టీకి నల్గొండ ఎంపీ అభ్యర్థికి కందుకూరు రఘువీరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు తెలిపారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు న్యాయం జరగాలన్న, మెగా డిఎస్సీ రావాలన్న, నవోదయ స్కూల్స్ రావాలన్న, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. 5 లక్షల మెజార్టీతో రఘువీరెడ్డి గెలిపించాలని కోరారు. కుందూరు రఘువీరెడ్డి గారిని భారీ మెజార్టీతో, మరి 5 లక్షల మెజార్టీతో గెలిపించవలసింది కదా మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వేస్తూ ఉన్నది. అదేవిధంగా మా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అదేవిధంగా మరియు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా మరి నిధులు పెంచి ఎస్సీ ఎస్టీల బిడ్డలకు సప్లాన్ ద్వారా రుణాలు అందే విధంగా చూస్తున్నది. అదేవిధంగా ఎస్సీలకు ఉచిత కరెంటు ఇచ్చింది. కావున అదేవిధంగా రానున్న రోజుల్లో మెగా జాబ్ డిఎస్సి ఏర్పాటుకి మరి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తా అని చెప్పింది. అదేవిధంగా మరి సెంట్రల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి భారత రాజ్యాంగం రాజ్యాంగం చక్కగా ఉండాలన్నా, మరి రాజ్యాంగానికి అనుకూలంగా మరి ఈరోజు తీసేయాలని ఎన్నో పాటలు చేస్తుంది. కావున భారత రాజ్యాంగం కట్టుదిట్టంగా ఉండాలంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నది. కావున పెద్ద ఎత్తున మరి నల్గొండ నియోజకవర్గ ప్రజలు మరి 5 లక్షల భారీ మెజార్టీతో మరి కుందూరు రఘువీరెడ్డి గారు గెలిపించాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన వారికి సంపూర్ణ మద్దతు తెలిపి, అదేవిధంగా రానున్న రోజుల్లో మరి కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు మండలానికి ఒక నవోదయ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంపీ కుందూరు రఘువీరెడ్డి గారు కూడా మరి ఇక్కడ పారిశ్రామిక మరి ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేసి మరి దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలకు ఉపాధి అందే విధంగా చూస్తున్నారు. కావున రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. అదేవిధంగా ఇక్కడ మా కుందూరు రఘువీరెడ్డి గారిని 5 లక్షల భారీ మెజార్టీతో గెలిపించి మరి అదేవిధంగా పార్లమెంట్ పంపి మాకు ఇక్కడ నవోదయ గురుకుల పాఠశాలలు కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, అదేవిధంగా మాకు ఎస్సీలకు సప్లాన్ కూడా పెంచి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా భారీ ఎత్తున విడుదలయ్యేంత వరకు కృషి చేయాలని, వారి గెలుపుకై మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన పెద్ద ఎత్తున శ్రమించి వారి గెలుపుకై మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్.